సందీప్ అందరు జాయిన్ అయ్యారా ఇంకా ఉన్నారా? Yeah, sir, join it. Just 1 minute. ఓకే. Hmm. Sir, okay, sir. Go on, sir. ఓకే. సో సో బేసిక్గా మాడ్యూల్ వైజ్ సెగ్రిగేషన్ చేశారు. కోర్ హెచ్ఆర్, ఆబ్సెన్స్, ఇంకేమున్నాయి, సెక్యూరిటీ, పేరోల్, ఇవేంటి, రెడ్వుడ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ అప్రూవల్స్. ఓకే ఫైన్. ఇంటిగ్రేషన్స్ ది మిస్ అయింది సార్. బిట్ లౌడర్ సందీప్, వాయిస్ వినపడట్లేదు నాకు. హలో సార్ ఇంటిగ్రేషన్ మిస్ అయింది సార్. అది ఒక 5 క్వశ్చన్స్ 5 to 6 క్వశ్చన్స్ మిస్ అయింది సార్. అవి నేను చాట్ లో అప్రూవల్స్ రిలేటెడ్ కాదు సార్. అది లోడ్ ఇంటిగ్రేషన్స్ రిలేటెడ్ సార్. హెచ్డిఎల్. అచ్చా ఓకే ఫైన్, నో వరీస్, డిస్కస్ చేసిన తర్వాత చేద్దాము. ఓకే. సో లాస్ట్ వీక్ నీతో డిస్కస్ చేసినప్పుడు నా క్వశ్చన్స్ ఇందులో మెన్షన్ చేయలేదా? సినారియోస్ కొన్ని నువ్వు డిస్కస్ చేసావు కదా నాతోటి. లేదు, చేయలేదు సార్, చేయలేదు. ఓకే ఓకే. సో అది అందరికీ ఐడియా ఉందా? నువ్వు బ్రీఫ్ చేసావు అందరికీ? అది ఇంకా నేను జస్ట్ షేర్ చేశాను సార్, కానీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే. అవి నేను ఇక్కడ పెట్టమంటారా, లేదంటే వాళ్ళకి ఇండివిజువల్గా షేర్ చేస్తాను? ఇక్కడ నీకు ఎక్సెల్లో ఉన్నాయనుకుంటే యూ కెన్ షేర్ మాది ఈ డిస్కషన్ తర్వాత. లేదనుకుంటే ఒకసారి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, దాని తర్వాత డౌట్స్ ఉంటే నేను మాట్లాడతాను. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు ఇది ఈ కన్సల్టేషన్ అంతా కూడా మీ ఇంటర్వ్యూస్లో మీరు ఇప్పుడు అటెండ్ అవుతున్నప్పుడు మీరు ఫేస్ అయిన ఛాలెంజెస్ కావచ్చు, లేదనుకుంటే సినారియో బేస్డ్ క్వశ్చన్స్, అంతేనా? అవును సార్, అవును. ఓకే సరే. సో లెట్ మీ స్టార్ట్. సో కోర్ హెచ్ఆర్లో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? వాట్ ఈస్ ద ఎంప్లాయీ హైర్ రూల్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ వాట్ సెటప్స్ ఆర్ కాన్ఫిగరేషన్స్ యూ డిడ్? సో బేసిక్గా ఈ క్వశ్చన్ ఏంటి అంటే యాక్చువల్ దిస్ ఇస్ నాట్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, కొంచెం ట్విస్టింగ్గా ఉంది. వాట్ ఈజ్ ఎంప్లాయీ హైర్ రూల్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ అంటే బేసిక్గా కోర్ హెచ్ఆర్ మాడ్యూల్లో మనకి ఎంప్లాయీ హైరింగ్ జరుగుతుంది, అవునా? ఎంప్లాయ్మెంట్ హైరింగ్ జరగాలి అంటే మనకి ఏ ప్రీరిక్విజిట్ సిస్టంలో ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ అది ఉండాలి. అంటే ఎంటర్ప్రైజ్, లీగల్ ఎంటిటీ, బిజినెస్ యూనిట్, డిపార్ట్మెంట్, ఇవన్నీ కాన్ఫిగర్ చేసి ఉండాలి. దెన్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో మళ్ళీ ఎంప్లాయ్మెంట్ మోడల్ డిఫైన్ చేసి ఉండాలి. 2 tier 3 tier ఎంప్లాయ్మెంట్ మోడల్. అండ్ దెన్ అలాగే వర్కర్ టైప్స్ డిఫైన్ చేసి ఉండాలి. పర్సన్ టైప్స్ మనం ఒకవేళ యూస్ చేస్తే, యాక్షన్స్ అండ్ యాక్షన్ రీజన్స్ రిలేటెడ్ టు ద ట్రాన్సాక్షన్స్ మనం వాడితే అవి డిఫైన్ చేసి ఉండాలి. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీ హైర్ రూల్ రిక్వైర్మెంట్ అనేది ఏంటి అంటే, మనం ఒకవేళ ఒక ఎంప్లాయీని హైర్ చేయాలి సిస్టంలో అంటే వాట్ ఆర్ ద ప్రీరిక్విజిట్ సెటప్స్ ఆర్ ద కాన్ఫిగరేషన్స్ యూ హ్యావ్ టు డూ. ఇది మన ఎగ్జాక్ట్ క్వశ్చన్. మన క్లారిటీ రావాలి అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ తోటి మనకు క్లారిటీ రాదు. అసలు ఇది మనం ఎప్పుడు వినకపోవచ్చు. ఎంప్లాయీ హైర్ రూల్ ఏంటి అనుకోవచ్చు మీరు. కాకపోతే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, మనం అసలు ఎంప్లాయీని హైర్ చేయాలి అంటే సిస్టంలో వాట్ ఆర్ ద ప్రీరిక్విజిట్ సెటప్స్ ఆర్ ద కాన్ఫిగరేషన్. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉండాలి, వర్క్ స్ట్రక్చర్స్ ఉండాలి, లైక్ జాబ్స్, లొకేషన్, గ్రేడ్స్, డిపార్ట్మెంట్, పొజిషన్స్. అండ్ అలాగే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఎంటర్ప్రైజ్, లీగల్ ఎంటిటీ, బిజినెస్ యూనిట్, డిపార్ట్మెంట్స్ అండ్ అదర్ టాపిక్స్ లైక్ వర్కర్ టైప్స్ ఆర్ యాక్షన్ రీజన్స్, ఇవి డిఫైన్ చేసి ఉంటే వీ కెన్ ఏబుల్ టు హైర్ ద ఎంప్లాయీ ఇన్ దట్ పర్టికులర్ డేటా. సో మన ఆన్సర్ వచ్చి వీ హ్యావ్ టు కాన్ఫిగర్ దీస్ ఆల్ ప్రీరిక్విజిట్స్ ఇన్ ఆర్డర్ టు హైర్ అన్ ఎంప్లాయీ ఇన్ ద సిస్టమ్. And when we go for the project implementation, as part of our core HR module configuration, we will configure all these prerequisite setups. Adi man answer దీనికి. Then what is గ్లోబల్ టెంపరరీ అసైన్మెంట్? ఇది మనకు ఆల్రెడీ మన ట్రాన్సాక్షన్స్ టైంలో డిస్కస్ చేసి ఉంటాం. గ్లోబల్ ట్రాన్స్ఫర్, యాడ్ అసైన్మెంట్, క్రియేట్ వర్క్ రిలేషన్షిప్, ఇవన్నీ మన కోర్ హెచ్ఆర్ మాడ్యూల్లో ట్రాన్సాక్షన్స్ టైంలో ఉంటాయి. సో ఇదేంటి అంటే, గ్లోబల్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక ఎంప్లాయీని కంప్లీట్గా, అంటే కంపెనీ ఏ నుంచి కంపెనీ బికి, లీగల్ ఎంటిటీ ఏ నుంచి లీగల్ ఎంటిటీ బికి మీరు ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేస్తే, గ్లోబల్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైతుంది? గ్లోబల్ ట్రాన్స్ఫర్లో జనరల్గా కరెంట్ వర్క్ రిలేషన్షిప్ టర్మినేట్ అయ్యి న్యూ వర్క్ రిలేషన్షిప్లో ఎంప్లాయీ హైర్ అవుతాడు ఫ్రెష్గా, కరెక్ట్? సో కరెంట్
వర్క్ రిలేషన్షిప్ కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది. అంటే ఆల్ హిస్ బెనిఫిట్స్ ఎవ్రీథింగ్ కొత్త దానికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇది ఎండ్ అయిపోతుంది. కానీ గ్లోబల్ టెంపరరీ అసైన్మెంట్ ఇనిషియేట్ చేసినప్పుడు యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెంపరరీ ఉంది. అంటే ఏదన్నా ఎంప్లాయీకి ఒక అసైన్మెంట్, సెకండ్ అసైన్మెంట్ వేరే లీగల్ ఎంప్లాయర్లో ఇవ్వాలి అనుకున్నప్పుడు దట్ టు ఆన్ ఎ టెంపరరీ బేసిస్ మనకి గ్లోబల్ టెంపరరీ అసైన్మెంట్ ఉంటుంది. ఇది ఇనిషియేట్ చేసినప్పుడు కరెంట్ వర్క్ రిలేషన్షిప్లో ఏం ఇంపాక్ట్ ఉండదు ఎంప్లాయీకి. హీ విల్ స్టిల్ వర్క్ ఇన్ దట్ కరెంట్ కంపెనీ. అలాంగ్ విత్ దట్ ఇన్ వన్ మోర్ లీగల్ ఎంప్లాయర్ హీ విల్ టేక్ అప్ ద టెంపరరీ యాక్టివిటీ. అది విత్ ఇన్ ద కంట్రీ అవ్వచ్చు, అక్రాస్ ద కంట్రీ అవ్వచ్చు. ఓన్లీ ఫ్రమ్ వన్ లీగల్ ఎంటిటీ టు అనదర్ లీగల్ ఎంటిటీ ఏదన్నా ఒక వర్క్ ఎంప్లాయీకి మీరు అసైన్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూస్ గ్లోబల్ టెంపరరీ అసైన్మెంట్ ఫీచర్. ఇది అవ్వగానే మళ్ళీ ఎంప్లాయీ సోర్స్ అసైన్మెంట్లో కంటిన్యూ అవుతాడు. సో ఇది ఆ ట్రాన్సాక్షన్ క్వశ్చన్. దెన్ హౌ టు యాడ్ న్యూ కంట్రీ ఆన్ జియోగ్రఫీస్. సో మన కోరేచార్లో జియోగ్రఫీస్ టాపిక్ ఉంది. లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ, జనరల్గా అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఫ్రమ్ వర్టెక్స్ ఆర్ ద వాట్ వి హ్యావ్ నోకియా, ఈ ఫైల్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. లేదు ఏదన్నా పర్టికులర్గా క్రియేట్ చేయాలి అంటే ఆప్షన్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు యాడ్ న్యూ కంట్రీ ఆన్ జియోగ్రఫీస్ అనగానే మనం బ్లైండ్గా ఈ జియోగ్రఫీస్ ఆన్సర్ చెప్తాం. ఇప్పుడు నేను చెప్పింది గో టు మేనేజ్ జియోగ్రఫీస్ అండ్ దెన్ వీ కెన్ ఇంపోర్ట్ ద జియోగ్రఫీస్ అని. వాళ్ళు అడుగుతుంది అక్కడ కంట్రీ. అసలు కంట్రీ అనేది ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది సిస్టంలో, మనం డిఫైన్ చేయక్కర్లా. కంట్రీ కింద ఉన్న హైరార్కీని మనం డిఫైన్ చేయాలి, అవునా? మేనేజ్ జియోగ్రఫీస్ టాస్క్లోకి వెళ్తే కంట్రీ ఎక్కడ మీరు డిఫైన్ చేయరు. ద లెవెల్ ఆఫ్ కంట్రీ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్. ఆల్ కంట్రీస్ సిస్టంలో డిఫైన్ అయి ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటి అంటే అండర్ కంట్రీ వీ హ్యావ్ టు డిఫైన్ ద రెస్పెక్టివ్ స్ట్రక్చర్. స్టేట్స్ అయినా, డిస్ట్రిక్ట్ అయినా, సిటీస్ అయినా, టౌన్స్ అయినా. మీరు డైరెక్ట్గా మేనేజ్ జియోగ్రఫీస్ టాస్క్లోకి వెళ్ళి ప్లస్ నొక్కితే మనకు మాన్యువల్గా యాడ్ చేసుకోవచ్చు అని చెప్తే ఆన్సర్ రాంగ్ అది. సో కంట్రీ అనేది ఇట్స్ ప్రీ డిఫైన్డ్ ఇన్ ద సిస్టమ్. వీ నో నీడ్ టు డిఫైన్ సెపరేట్లీ. అండర్ ద కంట్రీ ద సబ్ లెవెల్స్ వీ హ్యావ్ టు డిఫైన్. అది దాని ఆన్సర్. అండ్ దెన్ సడన్లీ ఎంప్లాయీ డైడ్. What is the impact on core HR absence payroll module? And also explain the case employee terminated. See, employee death అయినా లేదనుకుంటే వాట్ ఎవర్ ద రీజన్, ఎంప్లాయీ డెత్ అయితే ఏంటి సిస్టంలో టర్మినేషన్ సబ్మిట్ చేయాలి హెచ్ఆర్. ఎందుకంటే తను ఇంకా నో మోర్ అలైవ్ కాబట్టి. ఆర్ ఈవెన్ ఎంప్లాయీ రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోదాం అనుకున్న సిస్టంలో జరిగేది ఏంటి కోర్ హెచ్ఆర్ మాడ్యూల్లో? సబ్మిటింగ్ ద రెసిగ్నేషన్. ఎంప్లాయీ తనకు బై హిమ్సెల్ఫ్ ఇఫ్ యూ డూ రెసిగ్నేషన్ అంటాం, అదే హెచ్ఆర్ చేస్తే టర్మినేషన్ అంటాం. బోత్ ద కేసెస్, అది డెత్ అయినా లేదనుకుంటే ఎంప్లాయీ కంపెనీ నుంచి వెళ్ళిపోయినా కూడా సిస్టంలో సబ్మిట్ చేసే ట్రాన్సాక్షన్ వచ్చి రెసిగ్నేషన్ ఆర్ టర్మినేషన్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. సో జనరల్గా ఈ క్వశ్చన్ సింపుల్. ఎంప్లాయీ రిజైన్ చేసి వెళ్ళిపోయేటప్పుడు వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఇన్ కోర్ హెచ్ఆర్ అబ్సెన్స్ అండ్ పేరోల్? కోర్ హెచ్ఆర్ మాడ్యూల్లో ఎంప్లాయీ రికార్డ్ టర్మినేషన్ సబ్మిట్ అవుతుంది. హిజ్ వర్క్ రిలేషన్షిప్ విల్ గెట్ టర్మినేటెడ్. టర్మినేషన్ డేట్ అనేది ట్రిగర్ అవుతుంది. హిజ్ అసైన్మెంట్ ఆల్సో విల్ గెట్ ఎండ్ డేట్ విత్ ద టర్మినేషన్ డేట్. అండ్ వాళ్ళ యూజర్ అకౌంట్ విల్ బికమ్ ఇన్యాక్టివ్ అండ్ ఆల్ ద రోల్స్ విల్ బి రివోక్డ్ ఫ్రమ్ ద సిస్టమ్. ఆటోమేటిక్గా ఎంప్లాయీ యొక్క యూజర్ అకౌంట్ కూడా ఇన్యాక్టివ్ స్టేటస్లోకి వెళ్తుంది. ఫర్దర్గా అకౌంట్ యూజ్ చేసుకొని ఎంప్లాయీ లాగిన్ అవ్వలేడు సిస్టంలో. సో ఇవి కోర్ హెచ్ఆర్లో జరిగే చేంజెస్. అట్లానే యాబ్సెన్స్ మాడ్యూల్లో చూసుకుంటే ఆల్ ద లీవ్ ప్లాన్స్ వాట్ ఎవర్ ఎన్రోల్ టు ద ఎంప్లాయీ ఎండ్ డేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఈజ్ నో మోర్ కదా. టర్మినేషన్ తర్వాత ఎంప్లాయీ ఈజ్ నాట్ యాక్టివ్. వన్స్ యూ సబ్మిట్ టర్మినేషన్, ఆల్ ద లీవ్ ప్లాన్స్ ఆఫ్ ద ఎంప్లాయీ విల్ గెట్ ఎండ్ డేటెడ్. అండ్ ఆ మంత్లో ఏమన్నా అక్రూవల్ ప్లాన్స్ అయినా ఆర్ డొనేషన్ టైప్ ప్లాన్స్లో అయినా ఫైనల్ డిస్బర్స్మెంట్ మనం కాన్ఫిగర్ చేసి ఉంటే ఫుల్ అండ్ ఫైనల్ పేరోల్లో వాళ్ళకి ఎన్కాష్మెంట్ రిలీజ్ అవుతుంది. అది ట్రిగర్ అవుతుంది యాబ్సెన్స్ మాడ్యూల్లో. దెన్ పేరోల్ మాడ్యూల్. పేరోల్లో ఏమవుతుంది? తన పేరోల్ డెఫినేషన్ ఎండ్ అవుతుంది. అట్లానే ఎలిమెంట్స్ అన్నీ ఎండ్ అవుతాయి. సాలరీ బేసిస్ ఎండ్ అవుతుంది. క్యాలిక్యులేషన్ కార్డ్ ఎండ్ అవుతుంది. వాట్ ఎవర్ వీ హ్యావ్ ట్యాగ్డ్ టు ద ఎంప్లాయీ ఇన్ పేరోల్, ఆల్ కాంపోనెంట్స్ విల్ గెట్ ఎండ్ డేటెడ్. సో ఇది ఈ 3 మాడ్యూల్స్లో జరిగే ఇంపాక్ట్. జనరల్గా ఏ మాడ్యూల్లో అయినా అంతే. మనం ఎంప్లాయీకి ఏవేవైతే కాంపోనెంట్స్ ట్యాగ్ చేస్తున్నామో వెన్ వీ సబ్మిట్ ద రెసిగ్నేషన్ ఆర్ టర్మినేషన్ ఇన్ ద సిస్టమ్, ఆటోమేటికలీ ఆల్ దీస్ విల్ గెట్ ఎండ్ డేట్. సో
కాకపోతే మనం డైరెక్ట్గా అన్ని ఎండ్ అవుతాయి అని చెప్పేదానికన్నా లైక్ ఎలాబరేటివ్గా ఆన్సర్ చెప్పాలి. ఎవ్రీ మాడ్యూల్లో ఏవే కాంపోనెంట్స్ ఉంటాయి, తన క్వశ్చన్ అడిగింది మీకు ఎంత నాలెడ్జ్ ఉంది సిస్టంలో, అసలు ఏవేవి ఇంటర్ డిపెండెన్సీస్ ఉన్నాయి, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఇవి తెలుసుకుంటానికే క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్, టెల్ మీ అబౌట్ రియల్ టైమ్ స్టేజెస్ ఇన్ ప్రాజెక్ట్ స్టార్టింగ్. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. 2 hours వర్క్షాప్ సెషన్ మనం డిస్కస్ చేసాం. ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఫేసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ కిక్ ఆఫ్ మీటింగ్. ఎవ్రీ ఫేస్ నీకు మీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి, యాజ్ ఈ స్టడీ అంటే ఏంటి, టు బి స్టడీ అంటే ఏంటి, సొల్యూషన్ డిజైనింగ్ ఫేజ్, CRP1, CRP2. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. సో ఇట్లా చెప్పొచ్చు. సో బేసికలీ అవర్ కంపెనీ విల్ ఫాలో Oracle Unified Methodology, and we have the initial stage that we start our project from kickoff meeting, a formal introduction between we and the client side people. And then we will be in the as is study and to be study. We will collect the requirement from the client for all the modules. అట్లా మీకు ఏదైతే నేను సెషన్లో చెప్పానో ఈచ్ ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అట్లీస్ట్ ఒక 3 to 4 minutes ఆన్సర్ కానీ మనం చెప్పగలిగితే ఈ క్వశ్చన్కి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అక్కడ. అంటే ఇది రియల్ టైంలో పనిచేసే పర్సన్ అయితేనే చెప్పగలుగుతాడు. జస్ట్ ట్రైన్ అయ్యి క్యాజువల్గా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేసే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే రియల్ టైంలో అసలు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఫేసెస్ ఏముంటాయి, ఈచ్ మాడ్యూల్లో ఈచ్ ఫేస్లో ఏ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం, ఇక్కడ మీరు ఎక్కువ డాక్యుమెంట్ నేమ్స్ని వాడుతూ ఉండాలి. సో దట్ విల్ బి మోర్ ఇంప్రెసివ్ ఆన్సర్ అనమాట. యాజ్ ఈ స్టడీలో ఏం చేస్తాం, RD50 డాక్యుమెంట్ అంటే ఏంటి, BR100 డాక్యుమెంట్ అంటే ఏంటి, సో MD50 అంటే ఏంటి, సొల్యూషన్ డిజైనింగ్ అంటే ఏంటి, ఆర్ యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి మనం షేర్ చేసినాం, DO70, అండ్ దెన్ యూజర్ స్క్రిప్ట్స్, యూజర్ మాన్యువల్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఈ ఆన్సర్ అనేది మనం చెప్పాల్సి వస్తుంది. డిఫరెంట్ స్టేజెస్ అంటే ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఎంటైర్ ఇంప్లిమెంటేషన్ ఫేసెస్ అడుగుతున్నాడు ఆ క్వశ్చన్లో. దెన్ హౌ డు యూ పాస్ వర్కర్ నంబర్ ఫ్రమ్ వన్ మాడ్యూల్ టు అనదర్ మాడ్యూల్. దెర్ ఈస్ నథింగ్ పాసింగ్ ఆఫ్ వర్కర్ నంబర్. జనరల్గా ఎంప్లాయీకి హైర్ చేసినప్పుడు పర్సన్ నెంబర్ అండ్ వర్కర్ నెంబర్ విల్ బి ట్రిగరింగ్ ఎట్ ద పర్సన్ లెవెల్, ఎంప్లాయీ లెవెల్లో ట్రిగర్ అవుతాయి. అండ్ వర్కర్ నెంబర్ వచ్చి స్పెసిఫిక్గా లీగల్ ఎంటిటీ లెవెల్లో ట్యాగ్ అవుతుంది ఎంప్లాయీకి. దట్ ఈస్ వాట్ అవర్ అండర్స్టాండింగ్. వన్ మాడ్యూల్ టు అనదర్ మాడ్యూల్ పాస్ ఆన్ అనేది ఉండదు ఇక్కడ. కాకపోతే ఏంటి అంటే వెనెవర్ ఇన్ ద పేరోల్ పర్టికులర్లీ ఎంప్లాయీకి పేరోల్ అటాచ్ చేసినప్పుడు వీ హ్యావ్ పేరోల్ రిలేషన్షిప్ నెంబర్ జనరేట్. దట్ ఈస్ ఆల్సో బేస్డ్ అపాన్ ద ఎంప్లాయీ పర్సన్ నెంబర్ ఉంటుంది. బట్ వర్కర్ నెంబర్ పాసింగ్ ఆన్ అనేది మనం మాన్యువల్గా సిస్టంలో చేసేది కానీ హెచ్ఆర్ చేసేది కానీ ఏమి ఉండదు. ఆటోమేటిక్గా వెనెవర్ వీ హైర్ ద ఎంప్లాయీ ద వర్కర్ నెంబర్ విల్ జనరేట్ యాజ్ పర్ ద generation method we kept at the enterprise or legal entity level అని చెప్పొచ్చు దీనికి ఆన్సర్. Then 7th question, let's say you approaching a client for new implementation. You have to help them client to decide to use positions in system or not. So this is again subjective to the client requirement. First we have to explain to the client the two concepts, difference between job and position. జాబ్ ఏంటి, పొజిషన్ ఏంటి. పొజిషన్లో అడిషనల్ అడ్వాంటేజ్ క్లయింట్కి ఏమొస్తుంది కంపేర్డ్ టు జాబ్. సో జాబ్ ఈస్ ఎ వెరీ జెనరిక్ కైండ్ ఆఫ్ డెసిగ్నేటివ్ టైటిల్స్ వీ కెన్ మెయింటైన్. బట్ పొజిషన్స్ అన్నప్పుడు వెరీ స్పెసిఫిక్ గ్రాన్యులర్ లెవెల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దట్ జాబ్ రోల్, అది పొజిషన్ మనకి. అంతేకాకుండా పొజిషన్ కాన్సెప్ట్ మనం ఎనేబుల్ చేసుకుంటే వీ కెన్ ఆల్సో మెయింటైన్ ద డేటా సింక్రనైజేషన్ ఫ్రమ్ పొజిషన్ నుంచి మిగతా డేటా అంతా కూడా మ్యాప్ చేసుకొని సింక్రనైజ్ చేసుకోవచ్చు. అట్లాగే మేనేజర్ కాన్సెప్ట్ని పొజిషన్ ద్వారా మెయింటైన్ చేసుకోవచ్చు, రైట్? ఆర్ గ్రేడ్స్ని పొజిషన్స్ ద్వారా మెయింటైన్ చేయవచ్చు. అట్లానే పొజిషన్లో మనకి వ్యాలిడేషన్స్ ఉంటాయి, బట్ జాబ్లో అది ఉండదు మనకి. ఏంటి, సింగిల్ ఇంక్రిమెంట్, పూల్డ్, షేర్డ్, హెడ్ కౌంట్ ఇచ్చి మనం ఈ పొజిషన్లో ఇంతమందినే హైర్ చేయాలి, ఈ పొజిషన్లో ఈ లెవెల్ ఆఫ్ హెడ్ కౌంట్ మ్యాక్సిమం 5 మెంబర్స్నే హైర్ చేయాలి, ఆర్ ఈ పొజిషన్లో ఓన్లీ ఒక్కర్లే ఉండాలి. ఇవన్నీ జాబ్లో కుదురుతాయా? మనకి కుదరవు కదా. ఆబ్వియస్గా ఈ ఫండమెంటల్ డిఫరెన్స్, ఈ జాబ్కి పొజిషన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి క్లయింట్కి, ఇఫ్ దిస్ ఈజ్ వాట్ ద క్రైటీరియా యూఆర్ లుకింగ్ ఫర్, యూ వాంట్ టు మేనేజ్ యువర్ వర్క్ ఫోర్స్ బేస్డ్ అపాన్ దిస్ డెసిగ్నేషన్స్, మనం పొజిషన్స్ ముందుకెళ్ళటం బెటర్ అనేది మనం సజెస్ట్ చేసుకోవచ్చు. దెన్ how to retire
complete flow and workflow and approval. Write in notepad. How to retire. సార్ అది రైట్ Hire to అంటారు retire. సార్. Sorry, hire to retire. Complete flow and workflow. Okay, hire to retire, complete workflow, write it in notepad. అంటే దిస్ ఇస్ సబ్జెక్టివ్ టు అప్రూవల్స్ అడుగుతున్నాడా లేదంటే డైరెక్ట్ క్వశ్చన్ ఎట్లా అడిగారా? ఎవరి క్వశ్చన్, ఐ మీన్ హూ ఫేస్ దిస్ క్వశ్చన్? రాజశేఖరా? లేదు సార్, ఇది యశ్వంత్ ఉన్నాడు కదా సార్ మనకి, యశ్వంత్ ఫేస్ చేశారు. సో ఏంటంటే హైర్ నుంచి రిటైర్ అయ్యే మనం ప్రాసెస్ చేస్తాం కదా సార్, ఈ మధ్యలో ఏమేమి అప్రూవల్స్ కావాలి, అది ఏమేమి ఉంటే మీరు ఎట్లా చేస్తారు అన్నట్టు. ఓకే, డిఫరెంట్ అప్రూవల్స్ ఫ్రమ్ Yes, హైర్ sir. టు రిటైర్. సి బేసిక్గా మనకి వర్క్ ఫ్లో అండ్ అప్రూవల్ మాడ్యూల్లో చెప్పినట్టు ఎవ్రీ మాడ్యూల్లో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మనకి, రైట్? కోర్ హెచ్ఆర్లో వీ హ్యావ్ బంచ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, హైరింగ్ నుంచి ట్రాన్స్ఫర్, ప్రమోషన్, యాడ్ అసైన్మెంట్, ఎండ్ అసైన్మెంట్, చేంజ్ మేనేజర్, చేంజ్ అసైన్మెంట్, ఇవన్నీ డిఫరెంట్ ట్రాన్సాక్షన్. జనరల్గా హైర్ టు రిటైర్లో మనం మేజర్గా ఒక పాయింట్ చేయాలి అనుకుంటే ట్రాన్సాక్షన్ని స్టార్టింగ్ హైర్ అండ్ ఎంప్లాయీ అప్రూవల్ ఫ్లో డిజైన్ చేసుకుంటాం మనం. అంటే ఒక హెచ్ఆర్ హైరింగ్ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసినప్పుడు టు హూమ్ ద అప్రూవల్ షుడ్ ట్రిగర్, దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్లో. అండ్ వన్స్ ద ఎంప్లాయీ గెట్ హైర్డ్ ఇన్ టు ద సిస్టమ్, ఇఫ్ ఎనీ అప్డేట్స్ పర్ఫార్మింగ్ టు ద ఎంప్లాయీ, any type of updates, it could be correction, updation, then we can set up a transaction flow. Then transfers, promotions, demotions, these all we can set up the approval flows. And final ga termination, whenever employees submit the resignation in the system, దానికి కూడా ఒక అప్రూవల్ ఫ్లో ఉంటుంది. సో దిస్ వెరీ జనరిక్ క్వశ్చన్, వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ దట్ వీ హ్యావ్ ఇన్ ద సిస్టమ్, బట్ జనరల్గా మనకి కోర్ హెచ్ఆర్లో ఉండే ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం మెన్షన్ చేయొచ్చు. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ హైరింగ్ అన్ ఎంప్లాయీ, అప్డేటింగ్ ద అసైన్మెంట్, యాడింగ్ ద అసైన్మెంట్, ఎండేటింగ్ ద అసైన్మెంట్, ట్రాన్స్ఫర్, గ్లోబల్ ట్రాన్స్ఫర్, ప్రమోషన్, డిమోషన్, దెన్ ఫైనల్గా టర్మినేషన్ ఆర్ ద రెసిగ్నేషన్. సో హైర్ టు రిటైర్ అన్నప్పుడు బేసిక్గా ఇవి ట్రాన్సాక్షన్స్ వస్తాయి. మధ్యలో మనకి యాబ్సెన్స్ రిలేటెడ్, పేరోల్ రిలేటెడ్, కాంపెన్సేషన్ రిలేటెడ్ అప్రూవల్స్ కూడా ఉంటాయి. But what is his intention అనేది we have to be more elaborative. When this question asked to you, you can also get into more detail. Are you expecting something from core HR perspective or end to end, all modules, what approvals generally we have అని అడగొచ్చు మనం. Then how do you pass person number? Same question, ఇక్కడ వర్కర్ నెంబర్, ఇక్కడ పర్సన్ నెంబర్. సో యాజ్ ఐ టోల్డ్, దెర్ ఇస్ నథింగ్ లైక్ పాసింగ్. కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడైతే హైర్ చేస్తామో ఎంప్లాయీని, పర్సన్ నెంబర్ జనరేట్ అవుతుంది ఎంప్లాయీ లెవెల్లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎంప్లాయీ మూమెంట్. ఒకవేళ అసైన్మెంట్స్ మల్టిపుల్ యాడ్ అవుతుంటే ఎంప్లాయీకి, నేను మీ క్లాస్లో చెప్పినట్టు జనరల్గా అసైన్మెంట్ నెంబర్ ఎట్లా ట్రిగర్ అవుతుంది ఎంప్లాయీకి, పర్సన్ నెంబర్ ప్రిఫిక్సింగ్ విత్ ఈ ఎంప్లాయీ అయితే. ఒకవేళ మల్టిపుల్ అసైన్మెంట్స్ అనుకోండి, /2, /3 అట్లాగా ఆ సీక్వెన్స్ ఫాలో అవుతుంది. బట్ మాడ్యూల్ టు మాడ్యూల్ అన్నప్పుడు మనకి యాబ్సెన్స్లో కూడా every absence plan will get assigned based upon the assignment level of the employee. సో అక్కడ మనకి పర్సన్ నెంబర్ ఇన్వాల్వ్మెంట్ పెద్ద ఏం ఉండదు. కానీ పేరోల్లో వెన్ వీ అటాచ్ ఏ పేరోల్ రిలేషన్షిప్ టు ద ఎంప్లాయీ, అంటే మంత్లీ పేరోలా, వీక్లీ పేరోలా, బై వీక్లీ పేరోలా, ఏదన్నా ఒక పేరోల్ మనం ఎంప్లాయీకి అటాచ్ చేసినప్పుడు పేరోల్ రిలేషన్షిప్ నెంబర్, అంటే సేమ్ పర్సన్ నెంబర్ ఏదైతే ఉందో అదే నెంబర్ తోటి పేరోల్ రిలేషన్షిప్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఇది పేరోల్లో మాత్రమే మనకు ఉంటుంది సపరేట్గా. వేరే కాంపెన్సేషన్లో అయినా, బెనిఫిట్స్లో అయినా, అదర్ మాడ్యూల్స్లో మనకి ఎక్కడ సపరేట్గా మనం క్రియేట్ చేయాల్సింది ఏమి ఉండదు. ఓన్లీ ఇన్ పేరోల్ మాడ్యూల్ వాట్ ఎవర్ పర్సన్ నెంబర్ జనరేటెడ్ టు ద ఎంప్లాయీ, ఆ సేమ్ నెంబర్ తోటి పేరోల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ దిస్ క్వశ్చన్ ఈస్ మెంట్ ఫర్. సో నెక్స్ట్ యాబ్సెన్స్ మాడ్యూల్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు? ఎక్స్ప్లెయిన్ అక్రూవల్ రేట్, టెల్ మీ డిఫరెంట్ టైప్ ఆఫ్ అక్రూవల్ రేట్స్. సి బేసిక్గా అక్రూవల్ రేట్స్ మనకు అక్రూవల్ ప్లాన్లో డిఫైన్ అవుతాయి. ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్రూవల్ రేట్స్ ఉంటాయి మనకు? బేసిక్గా యాబ్సెన్స్ పేమెంట్ రేట్ రూల్ ఉంటుంది, డిస్క్రిషనరీ డిస్బర్స్మెంట్ రేట్ రూల్ ఉంటుంది, ఫైనల్ డిస్బర్స్మెంట్ రేట్ రూల్ ఉంటుంది, లయబిలిటీ రేట్ రూల్ ఉంటుంది. అంటే డిఫరెంట్ సినారియోస్ ఎంప్లాయీకి డిస్క్రిషనరీ డిస్బర్స్మెంట్ చేస్తున్నప్పుడు మనం ఎట్ వాట్ రేట్ కంపెనీ షుడ్ పే, అది మీకు ఆల్రెడీ యాబ్సెన్స్ మాడ్యూల్లో చెప్తాం మనం. ఏ రేట్, పర్ డే రేట్, ఓన్లీ బేసిక్ శాలరీ కన్సిడర్ చేయాలా, అన్ని కాంపోనెంట్స్ కన్సిడర్ చేసి పర్ డే రేట్ డిఫైన్ చేయాలా? సో అట్లాగా డిస్క్రిషనరీ డిస్బర్స్మెంట్కి ఒక రేట్ మెయింటైన్ చేయొచ్చు, ఫైనల్ డిస్బర్స్మెంట్కి ఒక రేట్ డిఫైన్ చేయొచ్చు.
absence payment కి అంటే ఇప్పుడు 24 days అక్రూవల్ లీవ్ డిఫైన్ చేసాం. వెన్ ఎవర్ ఎంప్లాయీ అప్లై దట్ లీవ్ ఆ రోజు శాలరీ పే చేయాలి ఎంప్లాయీకి, కరెక్ట్? ఎట్ వాట్ రేట్ యూ విల్ పే. సో 4 types ఆఫ్ అక్రూవల్ రేట్స్ ఉంటాయి మనకి. absence payment rate rule, discretionary disbursement rate rule, final disbursement rate rule, and then liability rate rule for negative balance and all. Then it is necessary to create absence plan for all absence requirement from client, subjective to the requirement. We can't say that for every requirement we need a plan, because నేను మీ క్లాస్లో చెప్పాను ఆల్రెడీ, డైరెక్ట్గా టైప్ క్రియేట్ చేసి కూడా మనం యూస్ చేయొచ్చు. ప్లాన్ మ్యాండేటరీ కాదు. ఆ క్వశ్చన్ ఎక్స్పెక్టేషన్ ఆన్సర్ అదే. అంటే ఎట్లా అంటే నేను క్లాస్లో మీకు ఒక క్వశ్చన్ చెప్పుంటాను. ఏ క్వశ్చన్? డస్ absence plans are mandatory in the system? Without plans can't we create the type? ప్రతి బ్యాచ్లో ఈ క్వశ్చన్ చెప్తాను నేను. బట్ ఆ క్వశ్చన్నే వేరే రకంగా అడుగుతున్నాడు ఇక్కడ. ఇట్ ఈస్ నెసెసరీ టు క్రియేట్ absence ప్లాన్ ఫర్ ఆల్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ క్లయింట్. సో జనరల్గా మనం ఏం చెప్తాం రష్లో అంటే ఆ ప్లాన్ మ్యాండేటరీ కదా, ఎస్ ఇట్ ఈస్ మ్యాండేటరీ అని చెప్తాం, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. వితౌట్ ఏ ప్లాన్ డైరెక్ట్లీ వీ కెన్ క్రియేట్ ద టైప్ ఆల్సో, బట్ డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఎక్కడ పేరోల్ ఇంటర్వెన్షన్ లేదు, ఎక్కడ దాని నేచర్ అక్రూవల్స్ టైప్లో లేదు, లేదనుకుంటే క్వాలిఫికేషన్ లాగా స్లాబ్స్లో లేదు, లేదనుకుంటే క్యారీ ఓవర్ లేదు, రికవరీ ఇవేం లేవు. జస్ట్ ఒక అమౌంట్ ఉంది, ఎవ్రీ ఇయర్ 10 days ఆర్ ఎవ్రీ ఇయర్ 15 days, దట్స్ ఆల్. దెర్ ఇస్ నో సచ్ అదర్ చైల్డ్ రిలేషన్షిప్. డైరెక్ట్గా టైప్ క్రియేట్ చేయొచ్చు మనం వితౌట్ ఏ ప్లాన్. దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. Then if employee accrue in 1.5 days of if employee accrue is 1.5 days of leave for every month, how would we configure the accrual plan to automate the calculation and allocation of leave balances? And how would we define if employee accrual rate is adjusted according to the promotion or any policy? See, జనరల్గా 1.5 days ఆఫ్ లీవ్ ఎవ్రీ మంత్ మీన్స్ ఆబ్వియస్లీ మన అక్రూవల్ ప్లాన్లో ఇంక్రిమెంటల్ టైప్ అక్రూవల్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని ఐదర్ యూ కెన్ యూజ్ ఎ మ్యాట్రిక్స్ ఆర్ డైరెక్ట్గా వీ హ్యావ్ ఎ రేట్ టు డిఫైన్ కదా, యాన్యువల్ అక్రూవల్ లిమిట్. సో 1.5 days పర్ మంత్ అంటే ఎంత? మంత్లీ 1.5 into 12, 18 days per annum. 1.5 days per month అంటే సో యాన్యువల్ అక్రూవల్ రేట్లో 18 ఇచ్చి మనం డిఫైన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే అక్రూవల్ మ్యాట్రిక్స్లో 1.5 మంత్లీ అక్రూవల్, 18 days యాన్యువల్ అక్రూవల్ ఇచ్చి డిఫైన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే హౌ వుడ్ వి డిఫైన్ ఇఫ్ ఎంప్లాయీ రేట్ ఈజ్ అడ్జస్టెడ్ అకార్డింగ్ టు ప్రమోషన్ ఆర్ ఎనీ పాలసీ? అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ఇక్కడ ఏమై ఉండొచ్చు అంటే జనరల్ అక్రూవల్ రేట్ ఈస్ 1.5 day per month. ఎవ్రీ మంత్ 1.5 day అక్రూవల్ అవ్వాలి, మంత్లీ 18 days. బట్ వెన్ ఎవర్ ఎంప్లాయీ గెట్స్ ప్రమోషన్, ఓకే, సో ప్రమోషన్ అంటే ఏంటి? మనకి కోర్ హెచ్ఆర్లో హెచ్ఆర్ ప్రమోషన్ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. ఐదర్ ఫ్రమ్ కరెంట్ పొజిషన్ టు నెక్స్ట్ పొజిషన్, ఫ్రమ్ కరెంట్ జాబ్ టు నెక్స్ట్ జాబ్ ఇస్తాం. సో బేస్డ్ అపాన్ దట్ ఈవెంట్, అంటే ఏదన్నా ఎంప్లాయీకి ప్రమోషన్ ట్రిగర్ అయినప్పుడు హిజ్ అక్రూవల్ షుడ్ బి అడ్జస్టెడ్. అంటే ఒక 3 days ఎక్స్ట్రా యాడ్ అవ్వాలి తనకి ఓవరాల్ బ్యాలెన్స్ మీద, లేదనుకుంటే ఒక 6 days ఎక్స్ట్రా యాడ్ అవ్వాలి ఓవరాల్ బ్యాలెన్స్ మీద. ఆ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం వీ హ్యావ్ టు అచీవ్ త్రూ ద ఫాస్ట్ ఫార్ములా. వెన్ వీ కాన్ఫిగర్ ద absence ప్లాన్ వీ హ్యావ్ 2 options, either through matrix or through accrual formula. సో గ్లోబల్ absence అక్రూవల్ ఫార్ములా టైప్లో మనం ఈ లాజిక్ డిఫైన్ చేసుకోవాలి. రెగ్యులర్ మంత్లీ అక్రూవల్, అట్ ద సేమ్ టైం ఈ బేసిస్ మీద వాట్ అడ్జస్ట్మెంట్ యూ వాంట్ వెన్ ద ప్రమోషన్ ట్రిగరింగ్ టు ద ఎంప్లాయీ. ఇట్ ఈస్ అచీవబుల్, బట్ మనల్ని అక్కడ రాసి చూపించు, లేదనుకుంటే సిస్టమ్ ఇచ్చి కాన్ఫిగర్ చేసి చూపించు అనే సిచ్యువేషన్ అయితే రాదు. సో వీ హ్యావ్ టు అట్లీస్ట్ థియరిటికలీ టెల్ దెమ్ ద పాసిబిలిటీ వేర్ వీ హ్యావ్ టు డూ ఇన్ ద సిస్టమ్. సో దట్ ఈస్ దిస్ రిక్వైర్మెంట్. Then what is the fourth question? Requirement in an accrual plan, person is taking a leave on a public holiday, then balance should not get deducted. That's okay, that's a standard behavior only. Oh, continuation question. If the leave is taken on weekday or weekend, the balance should get deducted. How will I achieve this requirement?
Obviously, in a weekday or a weekend also, the balance should get deducted. How will I? It's simple. In case of public holiday falling in between weekend and weekdays, then the balance should not get deducted. That's okay. 3 situations been asked here. First requirement enti, in an accrual plan, if person taking a leave on public holiday, then balance should not get deducted. We have work schedule. Whenever we configure the work schedule in the system, work shifts pattern and schedule, we have calendar event. Public holidays మనం ఎట్లా డిఫైన్ చేస్తాం సిస్టంలో? క్యాలెండర్ ఈవెంట్స్ డిఫైన్ చేసుకుంటాం. August 15th ఇండిపెండెన్స్ డే ఇండియాలో, అది పబ్లిక్ హాలిడే. October 2nd మొన్న దివాలి, దెన్ January 26th. ఆల్ పబ్లిక్ హాలిడేస్ we will define as a calendar event, అండ్ ఆ క్యాలెండర్ ఈవెంట్ మనం వర్క్ షెడ్యూల్కి అసైన్ చేస్తాం సిస్టంలో. ఆ షెడ్యూల్ ఎంప్లాయీ ట్యాగ్ అయి ఉంటుంది. సో బై డిఫాల్ట్ సిస్టంలో ఏదన్నా పబ్లిక్ హాలిడే రోజున ఎంప్లాయీ యాబ్సెన్స్ అప్లై చేస్తే డెఫినెట్గా అది రిజెక్ట్ అవ్వదు, ఎందుకంటే ఇట్స్ బై డిఫాల్ట్ హాలిడే టు హిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ వోంట్ అలౌ టు సబ్మిట్, అది ఏమంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఇట్స్ ఎ పబ్లిక్ హాలిడే, కైండ్లీ చూస్ ఎ డిఫరెంట్ డేట్ అని. సో దిస్ ఈజ్ ఓకే, అచీవబుల్ వయా క్యాలెండర్ ఈవెంట్స్. దెన్ ఇఫ్ ద లీవ్ ఈస్ టేకెన్ ఆన్ వీక్ డే ఆర్ వీకెండ్, అంటే వీక్ డే ఆర్ వీకెండ్, బ్యాలెన్స్ షుడ్ గెట్ డిడక్టెడ్. ఇక్కడ దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ వీకెండ్ ఇన్ దిస్ రిక్వైర్మెంట్. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి? త్రూ అవుట్ ద మంత్ నాకు వర్కింగ్. There is no weekend concept here. Even if employee apply the leave on Saturday and Sunday, that should be counted. ఇక్కడ క్వశ్చన్ ఒకవేళ మీకు శాండ్విచ్ పాలసీ అడుగుంటే, అంటే ఎట్లాగా, మీరు లీవ్ తీసుకుంటున్నారు, బిట్వీన్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ మధ్యలో వీకెండ్స్ వస్తే బ్యాలెన్స్ డిడక్ట్ అవ్వాలి. ఈ క్వశ్చన్ వచ్చింది అనుకో, మనం అది చెప్పొచ్చు, వెన్ యూ కాన్ఫిగరింగ్ ద ప్లాన్ యూనిట్ ఆఫ్ మెజర్ యూ హ్యావ్ టు గో విత్ క్యాలెండర్ డేస్. దెన్ weekends fall in between the start date and end date, it will count as a leave. But ikkade emantunnadu, I don't know, this question correctly asked or somehow he confused. Leave is taken on weekday or weekend, ante 5 days of a week aithe 5 days and weekends 2 days. Entire week from Monday to Sunday throughout the week the balance should get deducted antunnadu. So appudu మనం ఏం చేయాలా? వర్క్ షెడ్యూల్ ఎప్పుడైతే మనం ఎంప్లాయీ క్రియేట్ చేస్తామో, మనకి వర్క్ ప్యాటర్న్స్ ఉంటాయి, వర్క్ షిఫ్ట్స్, వర్క్ ప్యాటర్న్, షెడ్యూల్. అప్పుడు మండే టు సండే షిఫ్ట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే దెర్ ఈస్ నో వీకెండ్ హియర్, ఎంటైర్ 7 days ఈజ్ అ వర్కింగ్ టు ద ఎంప్లాయీ. సో అట్లా క్రియేట్ చేసుకొని మనం ఎంప్లాయీకి వర్క్ షెడ్యూల్ అసైన్ చేసుకుంటే, ఈవెన్ ఇఫ్ యూ అప్లై ద లీవ్ ఆన్ ద వీకెండ్, సాటర్డే సండే అప్లై చేసినా కూడా సిస్టంలో బ్యాలెన్స్ డిడక్ట్ అవుతుంది. ఓకే, దెన్ in case a public holiday falling in between weekday and a weekend, then the balance should not get deducted. This is by default. Actually మనం calendar event create చేసి work schedule కి assign చేసుకున్నప్పుడు by default గా you apply the leave, the balance will not deduct from the bucket. So that requirement is doable from calendar event and work schedule. Then a plan is created and everything is assigned to the plan, like plan type, eligibility, and also mapped to employee. But employee is not able to take the leave from the plan. What could be the reason? What could be the reason? Employee ki balance undakapochu, unna teeskoleకపోవచ్చు. There are 2 reasons. Number 1, either he should be in the vesting rule. అంటే ప్లాన్ క్రియేట్ చేసినప్పుడు మనం ఫస్ట్ 3 months or 2 months వెస్టింగ్ పీరియడ్ ఎనేబుల్ చేసి ఉంటాం. ఆ వెస్టింగ్ పీరియడ్ కంప్లీట్ అయ్యే వరకు సిస్టమ్ అలౌ చేయదు. ప్లాన్ ఉంటుంది, బ్యాలెన్సెస్ వస్తూ ఉంటాయి ఎవ్రీ మంత్, కానీ ఎంప్లాయీ లీవ్ అప్లై చేయలేడు. దట్ ఈస్ 1 రీజన్. ఆర్ ఎల్స్ వెస్టింగ్ పెట్టలేదు, మీరు వెయిటింగ్ లేదు, వెస్టింగ్ లేదు, ప్లాన్ కాన్ఫిగర్ చేశారు అండ్ మంత్లీ 2 days, ఇయర్లీ 24 days బ్యాలెన్స్ అని చెప్పి కాన్ఫిగర్ చేశారు. ఎవ్రీ మంత్ అప్రూవల్స్ అవుతున్నాయి. 2 months అయింది, 4 days బ్యాలెన్స్ ఎంప్లాయీకి వచ్చింది. ఇప్పుడు ఎంప్లాయీ వెంట్ టు హిస్ సెల్ఫ్ సర్వీస్, అండర్ మీలోకి వెళ్ళి యాబ్సెన్సెస్కి వెళ్ళి ఎంప్లాయీ ట్రయింగ్ టు అప్లై ద లీవ్. వెన్ ఈ క్లిక్ ఆన్ ద డ్రాప్ డౌన్, న్యూ యాబ్సెన్స్ స్క్రీన్లోకి వెళ్ళి యాబ్సెన్స్ టైప్ సెలెక్ట్ చేసుకుందామని డ్రాప్ డౌన్ కొడితే అక్కడ యాబ్సెన్స్ టైప్ కనపడట్లా. దట్ కుడ్ బి ఆల్సో ద క్వశ్చన్. వాడు అంత డీటెయిల్గా అడగకపోవచ్చు అక్కడ, బట్ ఇంటర్వ్యూయర్ మైట్ ఎక్స్పెక్ట్ దిస్ ఆన్సర్ ఆల్సో ఫ్రమ్ యూ. ఏంటది? ప్లాన్ ఎన్రోల్ అయింది పర్ఫెక్ట్గా, ఎవ్రీ మంత్ బ్యాలెన్సెస్ వస్తున్నాయి ఎంప్లాయీకి. 2 months అయింది తను జాయిన్ అయ్యి, 2 + 2 4 days బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు
బట్ వెన్ హీస్ ట్రయింగ్ టు అప్లై ద లీవ్, యాబ్సెన్స్ స్క్రీన్కి వెళ్ళాడు, అండర్ మీ యాబ్సెన్సెస్ యాడ్ యాబ్సెన్స్లోకి వెళ్ళి యాబ్సెన్స్ టైప్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాడు. డ్రాప్ డౌన్లో ఏ లీవ్ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాడు, యాన్యువల్ లీవ్, క్యాజువల్ లీవ్ ఏదో. డ్రాప్ డౌన్లో టైప్ కనబడట్లా. వాట్ కుడ్ బి ద రీజన్? మనం యాబ్సెన్స్ టైప్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఆన్ ద వెరీ ఫస్ట్ ట్యాబ్, టైప్ అట్రిబ్యూట్స్ ట్యాబ్లో ఫస్ట్ ట్యాబ్లో యాబ్సెన్స్ టైప్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఎట్ ద బాటమ్ అటాచ్మెంట్స్ కాన్ఫిగరేషన్ చేస్తాం మనం, మ్యాండేటరీ అటాచ్మెంట్స్ అన్ని. దానిపైన మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ ఎంప్లాయీ అప్డేట్స్, ఎనేబుల్ మేనేజర్ అప్డేట్స్, ఎనేబుల్ అడ్మిన్ అప్డేట్స్ అని. ఎనేబుల్ ఎంప్లాయీ అప్డేట్స్ చెక్ బాక్స్ చేయకపోతే ఎంప్లాయీకి ఆ లీవ్ టైప్ అనేది కనపడదు ఫ్రంట్ ఎండ్లో. సేమ్ విత్ మేనేజర్ అండ్ అడ్మిన్. సో ఆ ఫ్లాగ్ చెక్ ఉందా అన్చెక్ ఉందా అనేది మనం వెరిఫై చేయాలి. ఈ ఆన్సర్ అది. ఓకే, దెన్ డిఫరెన్స్ బిట్వీన్ గ్లోబల్ absence ప్లాన్ డ్యూరేషన్ అండ్ గ్లోబల్ absence టైప్ డ్యూరేషన్. జనరల్గా ప్లాన్ డ్యూరేషన్, టైప్ డ్యూరేషన్ వన్ అండ్ ద సేమ్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద ప్లాన్ అండ్ అసైనింగ్ దట్ టు ద టైప్, యూనిట్ ఆఫ్ మెజర్ డ్యూరేషన్ అన్నప్పుడు డేస్, క్యాలెండర్ డేస్, హవర్స్ ఉంటాయి మనకి. సో నేను మీకు చెప్పా, ప్లాన్లో ఏదైతే యూనిట్ ఆఫ్ మెజర్ మనం ఇస్తామో టైప్లో కూడా అదే యూనిట్ ఆఫ్ మెజర్ ఇవ్వాలి. అండ్ ఆ ప్లాన్ వీ హ్యావ్ టు అసైన్ టు టైప్. సో బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్, దెర్ ఇస్ నో డిఫరెంట్ ఇన్ దాట్. Then how you configure absence plan and type for different country? So obviously absence module, payroll module are subjective to LDG specific. So two countries lo two legal entities ఉన్నాయి మీ client కి. India and US you take example. India లో ఒక legal entity ఉంది, US లో ఒక legal entity ఉంది మీ client కి. ఆబ్వియస్గా 2 times సపరేట్ క్రియేట్ చేయాలి మనం. క్లయింట్ వచ్చి అంటాడు యాన్యువల్ లీవ్, క్యాజువల్ లీవ్, సిక్ లీవ్ మాకు ఉన్నాయి, ఇండియాలో అయినా యూఎస్లో అయినా సేమ్ రిక్వైర్మెంట్ కుమార్ అంటాడు. 24 days ఇస్తాము, ఇక్కడ 30 days సిక్ లీవ్ ఇస్తాము, క్యాజువల్ లీవ్ 10 days. రెండు కంట్రీస్లో సేమ్ పాలసీ, బట్ ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ సెపరేట్లీ బికాస్ ఆల్ దీస్ సెటప్స్ ఆర్ కంట్రీ స్పెసిఫిక్, ఎల్డీజీ స్పెసిఫిక్. సో 2 కంట్రీస్లో 2 లీగల్ ఎంటిటీస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో కాన్ఫిగర్ సపరేట్లీ ద ప్లాన్స్ అండ్ టైప్ విత్ ఇన్ ద సేమ్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మా క్లయింట్కి 3 కంపెనీస్ ఉన్నాయి, 3 లీగల్ ఎంటిటీస్ ఉన్నాయి. యూ కెన్ క్రియేట్ వన్ ప్లాన్, అండ్ ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఆల్ ద 3 లీగల్ ఎంటిటీ ఎంప్లాయీస్. బట్ డిఫరెంట్ కంట్రీస్ అన్నప్పుడు వీ హ్యావ్ టు క్రియేట్ సపరేట్లీ. దెన్ ఇన్ కేస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ 3 countries involved at a time, how you manage different work schedule, plans and type. Same 8th answer, 9th answer kuda. If it is in different countries, obviously you have to create all the setup separately, independently for each country, and you have to tag them to the employee. So this is about absences. Then security. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. Yeah. సార్ ఈ మనం ఆప్షన్స్ ప్లాన్స్ అండ్ టైప్స్ క్రియేట్ చేస్తాం కదా సార్ ఇండివిజువల్ గా. అలా కాకుండా ఎట్ ఏ టైం మల్టిపుల్ ప్లాన్స్, ఒక 3-4 ప్లాన్స్ ఎట్ ఏ టైం మనం క్రియేట్ చేయడానికి హెచ్డిఎల్ వాడతాం అని చెప్పేసి చూసాను. అది వాడొచ్చు. ఎట్లా ఉంటుంది, అది ఎట్లా ఒకసారి? ఎట్లా ఇన్ ద సెన్స్ లైక్ వీ హ్యావ్ ఎ టెంప్లెట్ ఇన్ హెచ్డిఎల్, absence Okay. plan dot dat అనే టెంప్లెట్ ఉంటుంది మనకి. బై యూజింగ్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ ద ప్లాన్. అంటే మనకి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో ఏవైతే కాన్ఫిగరబుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో, విత్ ఆల్ దట్ వీ హ్యావ్ ఎ టెంప్లెట్. సమ్వేర్ ఇన్ హెచ్డిఎల్ విల్ హ్యావ్ ఎ టెంప్లెట్. మై క్లయింట్ గ్రూప్ డేటా ఎక్స్చేంజ్, వ్యూ బిజినెస్ ఆబ్జెక్ట్. Then you can search with absence. Okay. Absences. సో మన క్వశ్చన్ వచ్చి absence ప్లాన్ ఎంట్రీ కాదు, absence క్రియేషన్. సో కరెక్ట్ మీ దట్ we cannot able to create the plan in a bulk. We have only the option to do the bulk entries to the employee. Accrual entries చేయగలుగుతాం మనం ఎంప్లాయీస్కి, బట్ క్రియేషన్ we cannot do that. We don't have that. ఓకే. Yeah. Next, security. What is the login ID for dev, test and prod?
లాగిన్ ఐడి ఫర్ డెవ్ టెస్ట్ అండ్ ప్రాడ్ జనరల్గా అయితే సేమే ఉంటాయి. ఎందుకంటే ఎంప్లాయీ పర్స్పెక్టివ్ చెప్తున్నాను నేను. కాన్ఫిగరేషన్ మనం కంప్లీట్ చేసిన తర్వాత జనరలీ వీ డూ ఫస్ట్ అవర్ కాన్ఫిగరేషన్స్ ఇన్ డెవలప్మెంట్, దాని తర్వాత టెస్ట్, దాని తర్వాత ప్రాడక్ట్ మూవ్ చేసుకుంటాం. సో ద ప్రాడ్ ఈస్ సంథింగ్ ద రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్ వాట్ క్లయింట్ విల్ యూస్ ఇన్ దర్ డే టు డే లైఫ్. సో ప్రాడ్లోకి ఒకసారి డేటా మొత్తం కాన్ఫిగర్ చేసి గోలో అయిన తర్వాత we will have a cloning, means from production test and dev environments copy అవుతాయి. Whatever the data is there in production, that is active live data of all the employees. So ఈ cloning అనే feature జనరల్గా Oracle will take care. We cannot do that. We will raise a Oracle service request. So production data మొత్తం test and dev లో కాపీ అవుతాయి. అంటే they want to maintain all the 3 systems with the same data అన్నట్టు. సో మనం ఒక్కసారి ప్రొడక్షన్ ఓకే గోలేవ్ అయిన తర్వాత Oracle will initiate the cloning so that the copy of prod will come to test and dev. ఆ టైంలో సేమ్ అకౌంట్స్ వస్తాయి అందరికీ కూడా. ఐ మీన్ టు సే ఎంప్లాయీస్ ఆర్ అడ్మిన్స్కి ప్రాడ్లో ఏవైతే ఉన్నాయో టెస్ట్ అండ్ డెవ్ కూడా అదే వస్తుంది. కాకపోతే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్, ఇఫ్ దే వాంట్ టు అప్డేట్ దేర్ అకౌంట్ పాస్వర్డ్స్ అండ్ ఆల్ దే కెన్ డూ. ఒక ప్రొడక్షన్లో చేస్తే ఆటోమేటిక్గా టెస్ట్లో డెవ్లో అయితే మారిపోదు. వీ హ్యావ్ టు హ్యాండిల్ సపరేట్లీ. బట్ జనరల్గా లాగిన్ ఐడీస్ అనేవి సేమ్ ఉంటాయి, ఎందుకంటే ప్రొడక్షన్ నుంచి డేటా కాపీ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ సేమ్. దెన్ క్యాన్ వీ చేంజ్ పాస్వర్డ్ ఫర్ ఎంటైర్ పీపుల్ ఎట్ వన్స్? నో, వీ కెనాట్ డూ. హెచ్డిఎల్ కాదు, స్ప్రెడ్షీట్ కాదు, ఏది కాదు. పాస్వర్డ్స్ ఆర్ సంథింగ్ వెరీ పర్సనల్ టు ద ఎంప్లాయీ ఆర్ అకౌంట్ టు అకౌంట్. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అప్రోచ్ టు reset the password of all the employees at once in Fusion system. We can't do that. There are 10 total employees. Okay, total 10 employees. 3 employees are grade 4. 3 employees are grade 5. 2 employees are grade 6. Okay. 10 another connect. Okay, fine. Other 2 employees are grade 8 and grade 9. And are you aware of CNB compensation module? Okay, that's a different question. Now we need to give access to views. There's a question missing here or what? There are total 10 employees. సార్ సేమ్ క్వశ్చన్ సార్, కానీ క్వశ్చన్ మధ్యలో అలా అడిగారు. ఆ సిఎన్బి అనేది అలా అడిగి, అంటే అతను సినారియో అలా Just ఫ్రేమ్ to చేయడం. know whether you know it or not, అడిగాడు. Okay, అది పక్కన పెట్టేద్దాం. Now we need to give access to view salary details only. With help of security console, can we give grade level access? Grade 9 employee can see grade 9 employee. Employee can see grade 4, 5, 6, 7, 8. And if employee is in grade 4 and 5, he won't have access to view salary of above grades. Acha, okay. So he want to restrict the salary details viewing and oka HR admin or general ga. This is something related to HR admin. HR admin ఒకవేళ grade 9 లో ఉంటే తను grade 4, grade 5, grade 6, grade 7, grade 8, grade 9 ఎంప్లాయీస్ శాలరీస్ని వ్యూ చేయొచ్చు. గ్రేడ్ 4 అండ్ గ్రేడ్ 5లో ఉన్న ఎంప్లాయీకి he won't have access to view salary of above grades. Explain how to do this. Okay, this is something based upon the security profiles. But there should be some commonality among them. ఇక్కడ గ్రేడ్ బేసిస్ మీద రిస్ట్రిక్షన్ చేయొచ్చా అన్నాడు. We can achieve, but that is something not only the salary level, entire employee data ని మనం అచీవ్ చేయొచ్చు. ఎట్లా అంటే సెక్యూరిటీ ప్రొఫైల్స్ ఉంటాయి మనకి ఎవ్రీ రోల్ క్రియేట్ చేసినప్పుడు, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ ఆర్ స్పెషలిస్ట్ ఆర్ ఎనీ రోల్ దట్ యూ క్రియేట్, పేరోల్ మేనేజర్, పేరోల్ అడ్మినిస్ట్రేటర్, ఎనీథింగ్. సో జనరల్గా ఇక్కడ వ్యూ శాలరీ అని ఇచ్చాడు, బట్ దిస్ ఇస్ సంథింగ్ అబౌవ్ దాట్. అంటే వీ క్యాన్ రిస్ట్రిక్ట్ ద ఎంప్లాయీ యాక్సెస్ బేస్డ్ అపాన్ సెవరల్ పారామీటర్స్. మనం పర్సన్ సెక్యూరిటీ ప్రొఫైల్ డిఫైన్ చేసినప్పుడు ఏదైనా రోల్లో వీ హ్యావ్ డిఫరెంట్ వేస్ టు అచీవ్ దట్. ఏఓఆర్ బేస్ మీద చేసుకోవచ్చు, రోల్ బేస్ మీద చేయొచ్చు, రైట్? అండ్ దెన్ వీ కెన్ ఏబుల్ టు డూ ఇట్ బేస్డ్ అపాన్ మేనేజర్ హైరార్కీ, ఆర్గ్ ట్రీ, డిపార్ట్మెంట్ ట్రీ, పొజిషన్ ట్రీ, డిఫరెంట్ బేస్ మీద చేయొచ్చు. ఇవన్నీ కాదనుకున్నప్పుడు లాస్ట్లో మనకి ఫార్ములా ఉంటుంది. పర్సన్ సెక్యూరిటీ ప్రొఫైల్లో ఎట్ ద లాస్ట్ వీ హ్యావ్ ఫాస్ట్ ఫార్ములా ఆల్సో. వీ హ్యావ్ టు అచీవ్ దట్ వై ఆఫ్ ఫార్ములా. డైరెక్ట్ సొల్యూషన్గా గ్రేడ్ బేసిస్ మీద మనం రిస్ట్రిక్ట్ చేయడానికి సిస్టంలో లేదు. సో వెన్ యూ డిఫైనింగ్ ఎనీ కస్టమ్ రోల్, పర్టికులర్గా పర్సన్ సెక్యూరిటీ ప్రొఫైల్ డిఫైన్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు అచీవ్ దట్ వై ఆ ఫాస్ట్ ఫార్ములా. ఓకే.
ఒకవేళ అయిపోతే 3 లోపు అయిపోతే నేను బయలుదేరుతా 3కి Sorry, just mute చేసాను. And only user account created. Can we see the user on person management page? No. Without having a person record associated to that person, you cannot see the user in the front end. Only user account create చేస్తే మనకి person management లో కనపడదు. Then do we need to fill source system owner and source system ID when we uploading the data through? No. When you're uploading through spreadsheet data loader, we don't have the concept of source system owner and source system ID. Only through HDL, if you are doing, you will have that option. Then payroll, how we can create a retro for an information element. Oh, this is something very tricky thing we can do because we don't have a direct solution for it. And information element మనం క్రియేట్ చేసేటప్పుడు సిస్టంలో ఎక్కడా కూడా మనల్ని సెకండ్ పేజ్లో అడిషనల్ డీటెయిల్స్ ట్యాబే ఉండదు. ఇన్ఫర్మేషన్ ఎలిమెంట్ మనం క్రియేట్ చేసాం కదా, టికెట్ ప్రొవిజన్ సెకండ్ ట్యాబే ఉండదు. జనరల్గా స్టాండర్డ్ ఎర్నింగ్, సప్లిమెంటల్ ఎర్నింగ్, డిడక్షన్ ఇవి క్రియేట్ చేసినప్పుడు మనకి సెకండ్ ట్యాబ్లో వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఎంట్రీ చేంజెస్ ఫర్ రెట్రో, ఎంట్రీ చేంజెస్ ఫర్ ప్రొరేషన్ అట్లా మనకు వస్తాయి. కాకపోతే ఇన్ఫర్మేషన్ ఎలిమెంట్కి డైరెక్ట్ సొల్యూషన్ లేదు. వీ కెన్ అచీవ్ ఇన్ 2 different ways. Either you have to create obviously we'll create some input value. Information element లో custom input value define చేస్తాం. Define చేసి we can go to input level fast formula and we have to write the retro logic over there. అట్లా డిఫైన్ చేసుకోవాలి. లేదు అనుకుంటే we have to create separate event group and also you have to create separate retro group and we have to achieve. But general ga information element ki retro expectation అనేది projects లో ఉండవు. In case if you have that through input level fast formula, we have to achieve that. Then how many types of return methods are available in status processing rule? So we have many options, like every fast formula in the element when they're returning. మీరు ఇప్పుడు ఏ ఎలిమెంట్ అయినా కాన్ఫిగర్ చేసి రిజల్ట్స్ ఎలిమెంట్ ఆఫ్ దట్ లోకి వెళ్ళి స్టేటస్ ప్రాసెసింగ్ రూల్కి వెళ్ళండి. వాట్ దట్ ఫాస్ట్ ఫార్ములా ఈజ్ రిటర్నింగ్ అనేది మనకు అక్కడ కనపడుతుంది. ఎల్ వాల్యూ, అమౌంట్, దెన్ డేట్, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అక్కడ మనకి. దట్ యూ కెన్ లిస్ట్ ఇట్ అవుట్ ఫ్రమ్ ఎలిమెంట్. ఇది డైరెక్ట్ నేను చెప్పేదానికన్నా యూ కెన్ గో టు ద ఎలిమెంట్ అండ్ గో టు స్టేటస్ ప్రాసెసింగ్ రూల్. అక్కడ మీకు రిటర్న్ వాల్యూస్ ఉంటాయి అంతా కూడా. వాట్ ఆల్ వాల్యూస్ ఫాస్ట్ ఫార్ములా విల్ రిటర్న్ అనేది అక్కడ మీరు చూడొచ్చు. Then have you worked on costing? How many levels of costing? Costing, yes, whatever we discussed in the cost allocation key flex field. How many levels of costing ante in Fusion system we can maintain the costing at different level. Payroll level lo maintain cheyochu, person level lo maintain cheyochu, job level, then we have department level, correct, and element entry level, different levels. Cost allocation key flex field class lo ఎక్కడెక్కడైతే మనం సెగ్మెంట్స్ ఎనేబుల్ చేయగలుగుతాము, లేబుల్స్, those all levels we have to read out in the answer. What are the different methods of costing? So generalగా different methods of costing అన్నప్పుడు మనం what is costing, how you will enable costing in the payroll అని చెప్పొచ్చు. At the same time element eligibility లెవెల్లో మనం కాస్టింగ్ డిఫైన్ చేసేటప్పుడు కాస్ట్ అకౌంట్, ఆఫ్సెట్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు we have types there. ఎట్లాగా ఫిక్స్డ్ కాస్టింగ్, డిస్ట్రిబ్యూటెడ్ కాస్టింగ్ అట్లాగా. సో దట్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు దట్. దెన్ ఎక్స్ప్లెయిన్ ఆర్ గివ్ us an example the process after selecting the payroll integration, transfer payment information to checkbox. When you checkbox this one, element field will open up. Whatever the element that we configured in the payroll module under absence classification, we will integrate that element with the absence plan. Then whenever any transaction initiated in absence module to the employee, like discretionary disbursement, final disbursement, anything, then the plan will send the information to the element and the element entry will create to the employee in that month and it will process accordingly. So this is what the answer we can tell. Then mandatory things before configuring the payroll definition. So payroll definition configure chese mundu, what are the mandatory things we have to ready? Simple, 2 things we have to be ready. One is
కన్సాలిడేషన్ గ్రూప్. ఎందుకంటే మనం పేరోల్ డిఫైన్ చేసేటప్పుడు అండర్ విచ్ కన్సాలిడేషన్ గ్రూప్ యు ఆర్ కాన్ఫిగరింగ్ దిస్ అని మనకు ఆప్షన్ ఉంటుంది అక్కడ. సో కన్సాలిడేషన్ గ్రూప్ డిఫైన్ చేసి రెడీగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఆర్గనైజేషన్ పేమెంట్ మెథడ్స్, డైరెక్ట్ డిపాజిట్, చెక్ పేమెంట్, ఈ 2 పేమెంట్ మెథడ్స్ కూడా డిఫైన్ చేసి రెడీగా ఉండాలి. ఎందుకు? మనం పేరోల్ కాన్ఫిగర్ చేసేటప్పుడు డిఫాల్ట్ పేమెంట్ మెథడ్, వ్యాలిడ్ పేమెంట్ మెథడ్ అని అడుగుతుంది. అట్లానే కన్సాలిడేషన్ గ్రూప్ అడుగుతుంది. ఈ 2 థింగ్స్ ఆర్ ద ప్రీరిక్విజిట్స్ బిఫోర్ వి కాన్ఫిగరింగ్ ద పేరోల్. డేట్స్ యూజ్డ్ ఇన్ పేరోల్ అన్నప్పుడు యూ కెన్ టాక్ అబౌట్ ద ఆఫ్సెట్ డీటెయిల్స్, కట్ ఆఫ్ డేట్, పేరోల్ రన్ డేట్, పే స్లిప్ అవైలబిలిటీ డేట్, డేట్ పెయిడ్, మనకి ఇట్లా అన్నీ ఉంటాయి పేరోల్ కాన్ఫిగర్ చేసేటప్పుడు. ఆ డేట్స్ మనం చెప్పొచ్చు. దెన్ వీ హ్యావ్ షీట్ 5 రెడ్వుడ్. ఒకసారి పేరోల్లో ఇంకో క్వశ్చన్, ఒకసారి పేరోల్ కదా. దుర్గా సరే. ప్రసాద్ ప్లస్ అవును సార్, అవును సార్. ఎస్. చెప్పండి. అది లెవెల్స్ ఆఫ్ కాస్టింగ్ లో పర్సన్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటాయి కదా సార్. స్పెసిఫిక్ గా వాటిలో క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. అది ఎక్కడ డిఫైన్ Specific చేయడం వాటిలో? అనేది, అంటే పర్సన్ ఎక్కడ పర్సన్ లెవెల్ కాస్టింగ్ ఎక్కడ క్యాప్చర్ చేయాలా? క్యాప్చర్ చేయాలి. పర్సన్ ఒకటి, పర్సన్ డీటెయిల్స్. మనం పర్సన్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ మనకి we have the option. 1 second, let's start. For example, random any person తీసుకోండి ఇక్కడ. One second. Okay, any person you can take randomly here. పర్సన్ లెవెల్ కాస్టింగ్ మెయింటైన్ చేయాలంటే మనకి రైట్ సైడ్ టాస్క్ బార్ లో కాస్టింగ్ ఆఫ్ పర్సన్ ఉంటుంది. మనం కాస్ట్ హియర్ ఇఫ్ యూ కమ్ టు ద రైట్ సైడ్, నా పేజ్ లోడ్ అవుతుంది. స్టాండ్స్ బాగా స్లో ఉన్నట్లుంది. సార్ ఇంటర్నెట్ స్టేబుల్ హలో, హలో, సార్ యాక్చువల్గా వైఫై డిస్కనెక్ట్ అయింది సార్. వైఫై డిస్కనెక్ట్ అయినట్టుంది. 1 second, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, సో హియర్ పర్సన్ లెవెల్ ఆఫ్ కాస్టింగ్ ఆఫ్ పర్సన్ అన్నప్పుడు మనం వీ హ్యావ్ టు కమ్ టు ద రైట్ సైడ్ టాస్క్ బార్. అండర్ పేరోల్ వీ హ్యావ్ కాస్టింగ్ ఫర్ ఎ పర్సన్. ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం కాస్ట్ అలొకేషన్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్ డిఫైన్ చేసినప్పుడు వాట్ ఎవర్ ద సెగ్మెంట్స్ వి డిఫైన్ ఇన్ కాస్ట్ అలొకేషన్, కంపెనీ, లైన్ ఆఫ్ బిజినెస్, కాస్ట్ సెంటర్, వాట్ ఎవర్ సెగ్మెంట్స్, అవి గనక మనం కాస్ట్ అలొకేషన్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్ సెగ్మెంట్ లేబుల్స్ లో పర్సన్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆ సెగ్మెంట్స్ అన్ని మనకి ఇక్కడ కనపడతాయి. ఇక్కడ ఓన్లీ నాకు పర్సంటేజ్ కనపడుతుంది ఎందుకంటే ఇన్స్టాన్స్ లో నాట్ డిఫైన్డ్ ప్రాపర్లీ. బట్ కాస్ట్ అలొకేషన్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్ డిఫైన్ చేసినప్పుడు వాట్ ఎవర్ ద సెగ్మెంట్స్ వి డిఫైనింగ్ ఇన్ దట్
if you enable them segment label at person level, at the employee level, HR can come and HR can capture. We can click on plus icon and then all the fields will come over here to me. So I can capture this person belonged to which company, which cost center, which line of business, and మనం ఇక్కడ capture చేసుకోవచ్చు. So this is the place where person level costing we can achieve in the system. The next what we have in place, about Redwood related transformation. See, transformation of Redwood pages. మీకు ఆల్రెడీ ఇందులో మనం చెప్పాం వాట్ ఈజ్ Redwood UI అండ్ ప్రయర్ టు Redwood క్లాసిక్ అండ్ రెస్పాన్సివ్ యూఎస్ ఉన్నాయని చెప్పాం మనం. సో Redwood ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి సిస్టంలో అంటే వాట్ ఈస్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు ఫాలో? ఆబ్వియస్గా ప్రొఫైల్ వాల్యూస్ మీకు డాక్యుమెంట్ కూడా షేర్ చేశాను నేను. సో త్రూ దట్ ప్రొఫైల్ ఆప్షన్స్, ఎవ్రీ మాడ్యూల్, ఎవ్రీ స్క్రీన్ వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్. So transformation of Redwood screens will happen through profile options in the system. That is the answer. VBCS, ఇది మనకి కవర్ అవ్వాలా. ఇట్స్ ఎ గ్రేట్ టాపిక్ బేసిక్గా. సో VBCS ఏంటి అంటే విజువల్ బిల్డర్ క్లౌడ్ స్టూడియో. జనరల్గా మనకి ఫ్యూజన్ అప్లికేషను రెగ్యులర్ క్లాసిక్ కానీ రెస్పాన్సివ్ యూఐ కానీ మీకు శాండ్ బాక్స్ సెషన్ ఉంటుంది, కస్టమైజేషన్ అండ్ పర్సనలైజేషన్. You will go to edit pages here. You will create the sandbox. అందులో మనకి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, పేజ్ ఇంటిగ్రేషన్, పేజ్ కంపోజరు, స్ట్రక్చరు, కాన్ఫిగరేషను, ఇట్లా మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. బేస్డ్ అపాన్ దట్ ఎనీ పేజ్ కస్టమైజేషన్ ఏదన్నా, లేదంటే ఇక్కడ ఈ సెక్షన్ హైడ్ చేయాలి, లేదనుకో ఈ అట్రిబ్యూట్ని మ్యాండేటరీ చేయాలి, లేదంటే దీన్ని కంప్లీట్గా రీనేమ్ చేయాలి. పేజ్ లెవెల్ కస్టమైజేషన్స్ ఏమున్నా కూడా మనం త్రూ శాండ్ బాక్స్ చేస్తాం సిస్టంలో, క్లాసిక్ అండ్ రెస్పాన్సివ్ యూఐకి. బట్ రెడ్వుడ్ పేజెస్కి మాత్రం డైరెక్ట్గా శాండ్ బాక్స్లో కస్టమైజేషన్స్ చేయలేము. ఆరకిల్ గివెన్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ VBCS, విజువల్ బిల్డర్ క్లౌడ్ స్టూడియో. బట్ దట్ ఈస్ నాట్ కవర్డ్ ఇన్ అవర్ ట్రైనింగ్. మనం అది కోర్ OIC ట్రైనింగ్లో ఒక 3 సెషన్స్ కవర్ చేస్తున్నాం, దట్ టు ఫ్రమ్ దిస్ మంత్ ఆన్వర్డ్స్. సో ఇది సపరేట్ టాపిక్. ఇఫ్ దే ఆస్క్ యూ ద క్వశ్చన్ యూ కెన్ టెల్ యూ హ్యావెంట్ వర్క్డ్ ఆన్ ద VBCS కాంపోనెంట్. And Redwood screens any 2 data role creation person name type. I didn't get this question. ఇది ఎవరికి వచ్చింది క్వశ్చన్? ఇది Redwood screens any 2, ఈ క్వశ్చన్ ఎవరు ఫేస్ చేశారు? ఎనీ డీటెయిల్ క్వశ్చన్ వి హ్యావ్ ఫర్ దిస్? యశ్వంత్ తను ఫేస్ చేశాడు సార్. అండ్ ఎనీ డీటెయిల్ ఉందా? Redwood screens any 2 అంటే అర్థం కాలేదు నాకు ఇక్కడ. డేటా రోల్ క్రియేషన్ పర్సన్ నేమ్ టైప్ జస్ట్ షేర్ చేశాడు అలా. Okay. Redwood background script, that is not required to us actually, but how come this question asked it to you? How can you enable add button and see, these are all subjective to VBCS only. ఈ add button ఎట్లా enable చేయాలి, లేదనుకుంటే ట్రాన్సాక్షన్ స్క్రీన్లో ఏదైనా హైడ్ చేయాలంటే ఏంటి, these all customizations will handle in Redwood through VBCS. Then management. Client give a task that take 3 weeks. You need to complete it 1 week because of customer wanted what you will do. Client give a task that takes 3 weeks. You need to complete in 1 week. What you will do? See, either you will take the help of the other team members and you will complete it. It's a very generic question. See, ఇదేదో మనం నేర్చుకొని చెప్పాల్సిన క్వశ్చన్ కాదు, సిచ్యువేషనల్ క్వశ్చన్ అది. క్లయింట్ ఒక టాస్క్ ఇచ్చాడు, అది చేయడానికి మీకు 3 weeks పడుతుంది, కానీ 1 weekలో అడుగుతున్నాడు, ఏం చేస్తావు నువ్వు? అది ఏంటది? There is nothing subject in that. It's a very generic question. You can tell that. So generally we'll intimate the entire to and fro configurational time that required for the process to complete. And also if required, I'll take the cross-functional team support and I will do. Or else generally ఏంటంటే ప్రతి టాస్క్కి కాన్ఫిగరేషన్కి ఒక టైం లైన్ అగ్రీ అవుతాం మనం. మన బిల్డింగ్ ఇదంతా కూడా మ్యాన్ అవర్స్, నెంబర్ ఆఫ్ మ్యాన్ అవర్స్ దట్ రిక్వైర్స్ టు కంప్లీట్ దట్ ప్రాజెక్ట్లో కౌంట్ అవుతుంది. సో ఈవెన్ దే నో దట్ 3 weeks లో అవ్వాల్సిన వర్క్ 1 week లో అవ్వాలంటే obviously we have to increase the manpower in the team and we have to get it done. That's all. Then how do you handle project challenges under tight deadlines? Have you worked closely with clients? So obviously మనం ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ప్రొఫైల్ డ్రాప్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ అడగటం వెరీ కామన్. హ్యావ్ యూ వర్క్డ్ క్లోజ్లీ విత్ ద క్లయింట్స్ అంటే ఎస్, డెఫినెట్గా. యాజ్ ఎ కన్సల్టెంట్ డే 1 నుంచి మన వర్క్ క్లోజ్గా క్లయింట్స్ తోటే మూవ్ అవటమే ఉంటుంది. ఎవ్రీడే కాల్స్ ఉంటాయి, ఎవ్రీడే మీటింగ్స్ ఉంటాయి వాళ్ళతోటి, టు అండ్ ఫ్రో డిస్కషన్స్ ఉంటాయి, రిక్వైర్మెంట్ చేంజెస్ ఉంటాయి.
దెన్ మనం ఇచ్చిన కాన్ఫిగరేషన్స్ వాళ్ళు టెస్ట్ చేసుకొని వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్, సజెషన్స్, ఇవన్నీ మనకి ఈ ఎంటైర్ ఫేసెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్లోనే కవర్ అవుతాయి. సో హౌ డూ యూ హ్యాండిల్ ద ప్రాజెక్ట్ ఛాలెంజెస్ అండర్ టైట్ డెడ్ లైన్స్ అన్నప్పుడు దెన్ యూ కెన్ టెల్ దట్. So generally, I can plan my entire work according to the time slot that dedicated to me. So I won't keep my work pending. I will complete it on time అన్నట్టు. ఇది మనం సెల్ఫ్గా చెప్పేది తప్ప there is nothing the metric or meter పెట్టి ఇక్కడ చూసేదే ఉండదు అందులో. Then how do you manage when your client requests a change late in the project? See, any change request that client asking you to do, first we have to discuss with our team lead or the project manager. Because that is nothing that we can take the decision. If you are working as a consultant level, మనం డెసిషన్ తీసుకోలేము. అది చేంజ్ రిక్వెస్ట్ అడుగుతున్నాడు క్లయింట్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ డెడ్ లైన్కి వచ్చింది, వీఆర్ అబౌట్ టు హ్యాండ్ ఓవర్, 10 days ఉంది, ఇంకా అన్ని కన్ఫిగర్ అయిపోయింది. ఇప్పుడు క్లయింట్ వచ్చి కొత్తగా ఏదో లేదు ఇది కరెక్ట్ కాదు, వీ హ్యావ్ టు చేంజ్ సమ్ అదర్ న్యూ రిక్వైర్మెంట్ ఇస్తున్నాడు. సో ఫస్ట్ యాజ్ ఎ కన్సల్టెంట్ వీ హ్యావ్ టు అనలైజ్ వెదర్ ద రిక్వైర్మెంట్ క్లయింట్ గివెన్ టు అస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ డిస్కస్డ్ ఎర్లియర్ ఆర్ నాట్. అంటే మన స్కోప్లో ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు డిస్కస్ చేసిన మీటింగ్స్లో ఉందా లేదా. లేదు, ఆల్ వే అరౌండ్ కొత్త రిక్వైర్మెంట్తో వచ్చాడు క్లయింట్ 10 days బిఫోర్, దట్ ఈస్ నాట్ డూయబుల్ ఇన్ 10 days. దానికి ఒక సెపరేట్ ప్రాసెస్ ఉంటుంది, మనం దాన్ని చేంజ్ రిక్వెస్ట్ అంటాం. అంటే మళ్ళీ వీ హ్యావ్ టు డిస్కస్ విత్ అవర్ టీమ్ లీడ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్, వాళ్ళ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు మనం కలిసి వర్కౌట్ చేయాలి. ఇది కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఎంతమంది రిసోర్సెస్ కావాల్సి వస్తుంది, అండ్ మన ప్రాజెక్ట్ మేనేజర్ బడ్జెట్ కోట్ చేస్తాడు వాళ్ళకి. we will do that, but this is what the budget that will be costed, these many consultants are required and this time is required for us. Dani client side people evaluate chesi, if that is feasible to them, they will give a sign off, manam dani initiate chesukovali. So that's a process. ఈ క్వశ్చన్స్ ఏంటి అంటే జనరల్ గా నిజంగా పని చేసిన పర్సన్ అయితే దాని యొక్క సిచ్యువేషనల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు, ఇట్లా జరిగింది ఇట్లా చేస్తాను నేను అని. బట్ వర్క్ చేయనప్పుడు ఈ క్వశ్చన్స్ దగ్గర ఈజీగా ఐడెంటిఫై అవుతారు, యువర్ ఎ జెన్యున్ పర్సన్ ఆర్ ఏ ఎక్స్పీరియన్స్డ్ పోర్ట్రేట్ పర్సన్ అని. ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఇచ్చిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఫోల్డర్స్లో కూడా చాలా ఉన్నాయి, జనరల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. హౌ బిగ్ యువర్ క్లయింట్ ఈస్, ఆర్ వాట్ ఈస్ ద టిపికల్ సిచ్యువేషన్ దాట్ యూ ఫేస్ ఇన్ ద ప్రాజెక్ట్, ఆర్ ఇన్ ఏ వీక్ average how many issues that you will receive from the client, how many tickets you will receive from the client. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకు వస్తూ ఉంటాయి. దెన్ అప్రూవల్స్, క్యాన్ వి క్రియేట్ అప్రూవల్ అండ్ నోటిఫికేషన్ ఫర్ యూజర్ అకౌంట్? అన్ఫార్చునేట్లీ యూజర్ అకౌంట్కి అప్రూవల్ నోటిఫికేషన్ లేదు, వీ డోంట్ హ్యావ్ దట్. దెన్ సినారియో, ఫస్ట్ లెవెల్ అప్రూవల్ ఈజ్ లైన్ మేనేజర్, సెకండ్ లెవెల్ ఈజ్ డిపార్ట్మెంట్ హెడ్, థర్డ్ లెవెల్ ఈజ్ హెచ్ఆర్. 4 to 5 HRs are there. Anyone can approve. How could I configure this approval chain? For line manager, what option you will use? See, simple. For example, scenario here, the client interviewer given to you. For whatever the transaction it might be, from hierarchy level, they are concerned about. First level approver should go to line manager అంటున్నాడు. So obviously, when we configure the approval rule, okay, మన ట్రాన్సాక్షన్ కన్సోల్లోకి వెళ్ళి అప్రూవల్ రూల్, ఓకే, ఐల్ జస్ట్ గో సమ్ ర్యాండమ్ అప్రూవల్ రూల్, ఓకే. We all know how to configure the approval rules, right? So you'll go to approval rule, some random transaction, anything you can take, hire an employee, transfer, promote something, okay. So here the question is not related to the rule, it is related to the number of approvers in the hierarchy. So when you go to the rule, the first level requirement here is the first level approval should go to line manager. It could be requester or a concerned person. So మనం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మేనేజ్మెంట్ హైరార్కీ యూస్ చేసుకుంటాం. మేనేజ్మెంట్ హైరార్కీ యూస్ చేసుకుంటేనే it will go to the line manager, right? Then second level, once manager approved, second level should go to department head. So department head ante evaru? Is there any particular designation or something in the system? Me ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ లో డిపార్ట్మెంట్ హెడ్ ని ఎట్లా డిఫైన్ చేస్తారు? ఐదర్ పొజిషన్, ఏదైనా ఒక డిపార్ట్మెంట్ హెడ్ అని ఒక పొజిషన్ ఉంటే ఎవరికైతే ఆ పొజిషన్ ఉందో సిస్టంలో వాళ్ళకి అప్రూవల్ వెళ్ళాలి అనుకున్నప్పుడు
ఆఫ్టర్ మేనేజర్ వి విల్ యూస్ పొజిషన్ హైరార్కీ. లేదు, ఆ డిపార్ట్మెంట్ హెడ్ అనే కాన్సెప్ట్ ఏఓఆర్ ద్వారా అంటే రిప్రజెంటేటివ్స్ ద్వారా హ్యాండిల్ చేస్తున్నారు అనుకోండి మీ క్లయింట్ రిక్వైర్మెంట్లో, మనం రిప్రజెంటేటివ్ పెట్టుకుంటాం. సో మేనేజరు, తర్వాత హెచ్ఆర్ హెడ్ అంటే హెచ్ఆర్ రిప్రజెంటేటివ్, దాని తర్వాత ఎవరికి వెళ్ళాలి, నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఈస్ హెచ్ఆర్. సో జనరల్గా హెచ్ఆర్స్లో ఉండే కామన్ థింగ్ ఏంటి, ఏదన్నా ఒక రోల్ ఉంటుంది వాళ్ళకి, హ్యూమన్ రిసోర్స్ మేనేజరో స్పెషలిస్టో, అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ, ఎనీ వన్ కెన్ టేక్ ద అప్రూవల్. ఎనీ వన్ కెన్ అప్రూవ్ అన్నప్పుడు ఆబ్వియస్లీ అప్లికేషన్ రోలే. అప్రూవల్ గ్రూప్ అయితే డెఫినెట్గా అందరూ యాక్షన్ తీసుకోవాలి దాని మీద. బట్ అప్లికేషన్ రోల్లో నేను చెప్పినట్టు ఎనీ వన్ హూ ఎవర్ హ్యావింగ్ దట్ రోల్, ద అప్రూవల్ విల్ ట్రిగర్ టు దెమ్. ఎనీ వన్ కెన్ టేక్ ద యాక్షన్ అపాన్ అని చెప్పా. సో దట్ క్వశ్చన్, ద హైరార్కీ చైన్ షుడ్ బి లైక్ దిస్. ఫస్ట్ మేనేజ్మెంట్ హైరార్కీ, second representative, third application role, and then anything is there, 3 levels, first level, second level, third level. That's what the answer is about. Then what is the next question, is it possible to protect a file while scheduling? There's something, a vague question. Is it possible to protect a file while scheduling? Scheduling means, is it subject to extracts or scheduled process? The question is not clear. Then with help of BI reports, can we create a dashboard? Generally, that question is partially yes, but dashboard building will be fully flexible with OTBI. Dashboard ante entandi, simple ga oka 4-5 reports in one single place, ante group of reports into one place. సో హెచ్ఆర్స్కి అది ఈజీగా యాక్సెసిబుల్ అవుతుంది. డాష్బోర్డ్కి వెళ్ళినప్పుడు 4-5 రిపోర్ట్స్ని ఒక దగ్గర కంబైన్ చేసి ఒక వ్యూ ఇవ్వటం. జనరల్గా ఓటీబీఐ రిపోర్ట్స్లో డాష్బోర్డ్ క్రియేషన్ అనేది వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ వెరీ ఎవిడెంట్. బిఐ రిపోర్ట్స్ జనరల్లీ ఈజ్ నాట్ దాట్ ఫుల్లీ సపోర్టెడ్, పార్షియలీ సపోర్టెడ్. సో డాష్బోర్డ్ అన్నప్పుడు జనరల్గా ఓటీబీఐ మనకు గుర్తొస్తుంది సిస్టంలో. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ద క్వశ్చన్స్. సో ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే వీ కెన్ డిస్కస్ లాటర్ ఆన్. ఓకే.